ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వాణి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకులో ఉన్న యనమదూరు గ్రామంలో శ్రీ శక్తేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయ విశేషతలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సాధారణంగా శివుడు మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి తూర్పు ద్వారంగా శక్తిగుండం ఉంది. ఈ శక్తిగుండంలోనే స్వామివారికి నైవేద్యం అండ్ అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో యనమదూరు అనేటువంటి గ్రామం ఉందండి. ఈ గ్రామం పురాణం యమునాపురం అని పిలిచేవారిని పూర్వం. అసలు ఈ గ్రామానికి పేరు ఎలా వచ్చింది, అసలు ఈ గ్రామంలో ఇక్కడ శివాలయం అంటే ఎక్కడ చూసినా శివలింగ రూపంలో స్వామివారి దర్శనమిస్తే ఇక్కడ మాత్రం సాకార రూపం అంటే ఒక మానవ రూపంలో శీర్షాసన రూపంలో తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారండి స్వామివారు. అసలు ఈ ఆలయ చరిత్ర ప్రకారంగా ఇక్కడ పురాణ ప్రకారంగా జరిగిన విశేషం ఏంటంటే పూర్వకాలం ఇదంతా కూడా ఒక దండకారణ్యంగా ఉండేది ఏంటంటే పూర్వం ఈ అరణ్య ప్రాంతంలో మునీశ్వరులు ఎక్కువగా యజ్ఞయాగాలు తపస్సు క్రతువులు నిర్వహిస్తూ ఉండగా శంబరాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు పూర్వం వాళ్ళ యొక్క తపస్సుకి భంగం కలిగిస్తూ ఉండేవాటండి. ఆయన సంహరించడానికి ఎవరి వల్ల కూడా శక్తి సరిపోకపోతే యమధర్మరాజు అడవి సంచారం చేస్తూ ఆయన యుద్ధం చేశారట. ఆ యముడు యుద్ధం చేసినా కానీ ఎంతకీ కూడా ఆయన రాక్షసులను సంహారం చేయలేకపోతున్నాడు. కానీ ఎంతకీ శక్తి సరిపోవట్లేదు కాబట్టి యముడు ఒక స్వామివారి గురించి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తారటండి పూర్వం. చేస్తే అప్పుడు స్వామివారు ఏ విధంగా అంటే కైలాసంలో శీర్షాసన రూపంలో ధ్యానంలో ఉన్నట్టండి. అంటే ఆసనంలో ఉన్నారండి. యోగాసనంలో అదొక ఆసనం. ఆ ఆసనంలో స్వామి యోగనిష్టలో ఉండగా అమ్మవారు బాలింతరాలుగా పార్వతీమాత 3 నెలల పసికొందైన కుమారస్వామిని చంటిబిడ్డను ఎత్తుకుని లాలిస్తూ ఉందిట. అమ్మవారి ఇదంతా కూడా చూసి గమనించి ఆ యముడి యొక్క తపస్సు మెచ్చి భూలోకంలోకి వచ్చి ఆ యమధర్మరాజు యొక్క తపస్సు మెచ్చి వచ్చి నీకు ఏమనం కావాలో కోరుకో అంటే అమ్మ నాకు శక్తిని ప్రసాదించమ్మా, ఈ భూలోకంలో ఈ మునీశ్వరుల యొక్క సంరక్షణ కోసం అని చెప్పని నేను ఆ శంబరాసు సంహారం చేయడానికి ఇక్కడ యుద్ధం చేశాను, నా శక్తి సరిపోలేదంటే అమ్మవారు శక్తిని ఇచ్చి సంహరించమని తక్షణమే వరం ఇచ్చి పంపిస్తుందన్నమాట. అప్పుడు ఆ శక్తి ఆయుధాలను పొందిన యముడు రాక్షస సంహారం చేసి తిరిగి వచ్చి అమ్మ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది, ఈ భూలోకంలో నాకంటూ ప్రత్యేకంగా ఒక దేవాలయం కానీ ఒక పూజ కానీ భక్తులు ఎవరు కూడా నా పేరే తెలవరు, భయపడుతూ ఉంటారు. ఈ భూలోకంలో నా పేరు కూడా భక్తులు స్మరించేటట్లుగా నాకు కూడా వరం ఇమ్మని చెప్పని అడిగితే అమ్మవారు అప్పుడు ఈ విధంగా ఈ భూలోకంలో నీ పేరు నిలవాలి అంటే ఇక్కడ యమునాపురం అనే గ్రామానికి పేరు పెడుతున్నాను. ఇక్కడ ఎవరైతే భక్తులు వచ్చి నీ పేరు తలిచి మమ్మల్ని దర్శిస్తారో వారికి ఎటువంటి అపమృత్యు అనారోగ్య సమస్యలు యమగండాలు ఉండవని చెప్పని అమ్మవారు గ్రామం పేరు పెట్టిందండి. అలాగే ఇక్కడ స్వామివారు ఏ విధంగా తపస్సులో ఉన్నారో అదేవిధంగా స్వామివారు కాపలాగా అమ్మవారు కుటుంబ సమేతంగా ఇక్కడ వెలవడం అనేది ప్రత్యేకత. పంచానామ క్షేత్రాల కన్నా పురాతనమైన ఆలయం అండి ఇది. ఈ యొక్క ఆలయానికి తూర్పు వైపున శక్తిగుండం అని చెప్పిన ఒక మంచినీళ్ళ సరస్సు ఉందండి. ఆ యొక్క నీరు కాశీగంగా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉండడం విశేషం. చెరువు ఎప్పుడు ఎండిపోదండి, అలాగే ఉంటుంది. ఆ యొక్క నీరు తీసుకొచ్చి స్వామివారికి రోజు కూడా మహానైవేద్యం వండితేనే ఉడుకుతుందండి, వేరే నీళ్ళతో ఇక్కడ నైవేద్యం ఉడకదండి. ఈ యొక్క వీడియో చూసిన భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి మా యొక్క ఆలయానికి విచ్చేసి ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని సర్వేజన సుఖినోభవంతో సర్వం పరమేశ్వరార్పణమస్తు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి దేవస్థానం ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇది మంచి శక్తి స్వరూపం, శక్తి గల స్వామివారు. ఈ దేవాలయానికి కార్తీక మాసం శివరాత్రి బాగా ఉత్సవాలు అవి జరుగుతాయండి. సుమారు ఒక 10-15 వేల మంది దాకా ఈ వచ్చి దర్శనాలన్నీ చేసుకుంటూ ఉంటారు. వారికి గ్రామస్తులు ఉచిత ప్రసాదాలు అవి ఇస్తారు. ఈ దేవాలయానికి అభిషేకానికి కానీ దేనికి దర్శనానికి కానీ ఏమి టికెట్లు అవి కూడా ఏమీ లేవండి. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. మా భక్తులు కోరుకునే కోరికలు కూడా స్వామివారు తీరుస్తూ ఉంటారు. దానివల్ల అనేకమైన రాష్ట్రాల నుంచి అనేక గ్రామాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారండి. ఈ దేవాలయం గ్రామస్తులు మరియు భక్తులు సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతూ ఉందండి. కాబట్టి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు ఇంకా
వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము కోరుకొని చున్నామండి. ఓం నమ శివాయ. శక్తేశ్వర స్వామిని ఏదైనా అనుకుని మనం దండం పెట్టుకుని ఏదైనా కోరుకున్నామంటే అది వెంటనే నెరవేరుతుందండి. దాని మీద భక్తులు ఇక్కడ విశేషంగా రావడం జరుగుతుంది. ప్రతి సోమవారం కార్తీక మాసంలో భక్తులు సహారంతో అల్పాహారం పెడతారు. అన్నీ పాలు టీ అన్నీ ఇస్తారు. అందుకే విశేషంగా జనాలు వస్తారంటారండి ఇక్కడికి. చాలా పురాతనమైన ఆలయం ఇది. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ స్వామి తలకిందులుగా ఉంటారండి. శిరస్సు కిందకి పాదాలు పైకే ఉంటాయండి. ఇది స్వామివారి శిరస్సు భాగం అండి. ఇది చూసారండి, ఓంకారం కనిపించేది కంఠం అండి. ఇది పొట్టండి. ఇవి రెండు మోకాళ్ళు, ఇవి రెండు పాదాలండి. పైన ఎత్తుగా కనిపించేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పం చుట్టుకుని పాదాల పైకి వస్తుంది అనమాట. పక్కన పార్వతీ అమ్మవారు, అమ్మవారి చేతిలో కుమారస్వామి. ఒకే పీఠం మీద అమ్మవారు స్వామివారు కూడా కుటుంబ సమేతంగా స్వయంభూగా వెలిసిన స్వామి అమ్మవారు కూడా పంచారామాల కన్నా పురాతనమైందనమాట.